ఓం నమ శివాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. గురుభక్తజనులకు, మహాశయులకు, భక్తజన ప్రియులకు అందరికీ ఆ యొక్క నమస్కారం. ఈరోజు తారక యోగ లక్షణం గురించి మీ ముందు ఉంచుతున్నాను. నేను మీ శ్రీనివాస్ దేవని. తారక యోగ లక్షణము అనగా మోక్షాపేక్ష కలవాడు రాజయోగము అనుసరించవలెను. అందు చెప్పబడిన 3 యోగములలో సాంఖ్యము పరబ్రహ్మ స్వరూపం ఎట్టిదని తెలియజేయును. అమనాస్కము నీవే పరబ్రహ్మమని నిర్ణయించును. తారకము మనసును పరిశుద్ధము చేయనట్టిదనియు తరింపజేయనట్టిదనియు నైనది కనుక తారకమునకు మించిన యోగము లేదు. భక్తజన ప్రియులారా, తారకము కన్నా మించిన మంత్రము లేదని ఇక్కడ తారక యోగ లక్షణంలో చెప్తున్నారు. తారక మంత్రం అనగా మాలాంటి వాళ్ళు చెప్పేది కాదు. గురుయోగము, గురుభక్త జనులు, గురువులు, మంచి ఋషులు, రాజయోగులు వారి ద్వారా మీరు ఈ తారక యోగ లక్షణము, తారక మంత్రము తెలుసుకొనవలెను. తారక మంత్రము అనగా అది నేను చెప్పుచుంటేనే కానీ నాకు ఇంకా అచల గురు బోధకుల ద్వారా మనకింకా అధికార లక్షణము రాలేదు. కాబట్టి అచల బోధలో నేను కొద్ది వరకు చిన్నగా 2వ మెట్టు 3వ మెట్టు ఇట్లా ఎక్కదలుచుకుంటున్నాను. కాబట్టి కొన్ని మెట్ల దగ్గర ఆగిపోయి ఉన్నాను. ఆ లక్షణాన్ని పూర్తి చేసుకుంటే నేను ఆ మంత్రాన్ని యొక్క వివరణ మీకు పూర్తిగా చెప్పగలను. కాబట్టి అది కొద్ది వరకే నేను చెప్పగలను. ఆ యొక్క మంత్ర లక్షణము, ఆ యొక్క దృష్టి లక్షణము ఎలా సాధించాలి, ఎలా శోధన చేయాలి, ఎలా సాధన చేయాలి, దాని వివరాలు పూర్తిగా గురు ద్వారానే తెలుసుకోవాలి. నాకు తెలిసిన విధంగా నేను ఈ యొక్క తారక యోగ లక్షణం గురించి మోక్షాపేక్ష గలవాడు రాజయోగమును అనుసరించవలెను. అందు చెప్పబడిన 3 యోగములలో సాంఖ్య పరబ్రహ్మ స్వరూపం ఇట్టిదని తెలియజేయును. అమనాస్కము నీవే పరబ్రహ్మమని నిర్ణయించును. తారకము మనసును పరిశుద్ధము చేయనట్టిదనియు తరింపజేయనట్టిదనియు అనేది కనుక తారకమును మించిన మంత్రము మరొకటి లేదు అని ఈ గొప్ప వాక్యము తారకామృత సారంలో నుంచి మీకు తెలియజేయడం జరుగుతున్నది. నేను మీ శ్రీనివాస్ దేవని. అందరికీ, నా గురుభక్త ప్రియులందరికీ సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తూ, అది గురుభక్త జనులకు మాత్రమే, గురుభక్త ప్రియులకు మాత్రమే సాష్టాంగ నమస్కారం చేయబడుతును. మిగతా వారికి కాదండి. తారక యోగ లక్షణం తెలుసుకున్న, తారక యొక్క మంత్రం నేర్చుకున్న వారికి, తారక మంత్రాన్ని జపించే వారికి, గురు అనుష్ఠానాన్ని నడుస్తూ వారి యొక్క విధి విధానాలను తెలుసుకుంటూ నిత్యము గురువే దైవం అని పూజించే వారికి నా యొక్క సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరొక తర్వాత భాగంలో తారక యోగ విభాగం గురించి మీ ముందు ఉంచుతాను. ఈరోజు తారక యోగ లక్షణం గురించి చెప్పాను. రేపు తారక యోగం అనగా ఎట్టిది అనే వివరాన్ని మీకు కంపల్సరీ తారకామృత సారం నుంచి మీకు తెలియజేస్తాను. సాంఖ్యయోగ లక్షణం గురించి కూడా చెప్తాను. ఓం నమ శివాయ నమః. ఓం నమో నారాయణ నమః. ఓం గురుభ్యో నమః.